ఇదా ఏ గెట్టకెంచే ఎట్టకెన్ ఏ గెట్టకెంచి అటు ఇటు పెట్టు उदकपानीयं समर्पयामि पूर्वाभूषणं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि हस्तौ प्रक्षालयामि मुखे आगमनीयं समर्पयामि योगे समर्पयामि ताम्बूलं समर्पयामि ओम हिरण्यपात्रं నిశ్శబ్దంగా ఉంటే మీకు చెప్పింది మీకు అర్థమవుతుంది, లేదు అంటే మీకు ఏది అర్థం కాదు. పంతులు చేసిండు పోయిందనే మాట వస్తుంది మీకు. ఇప్పుడు నిన్న మనం జలాదివాసం చేసాము. సాయి పంతులు చెప్పిండు కదా జలాదివాసం ఎందుకు చేయాలి అని చెప్పేసి. ఆ జలాదివాసం నుంచి తీసినటువంటి విగ్రహమూర్తులకి ఇప్పుడు ఈ 108 కలశాలు చేయడం జరుగుతుంది. అట్లాగే మేము ఎక్కడ పోయినా ఒకసారి మాట్లాడొద్దు అంటే ఏ ఊర్లో కూడా ప్రతిష్టలో మాట్లాడలే మీ సాయి పంతులు చెప్తే, కానీ ఈ ఊర్లోనేమో వింటలేరు ఎవరు, ఇప్పటికీ మాట్లాడుతున్నారు. మాట్లాడొద్దు అనేది కేవలం మీ గురించే మీరు తెలుసుకోవడానికి, మీకు భక్తి కలగాలి అని చెప్పి ఉద్దేశం చేతనే మాట్లాడొద్దు అంటున్నాం. మీరు మాట్లాడకపోతే మాకు పోయేదేం లేదు, మా పని మేము చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే చేసే దేవతామూర్తులకి నామస్మరణ మంత్రాలు గట్టిగా ఉండిగా వస్తుంది. మీకు పూర్తి ఫలితం రావాలి అంటే ఇట్లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం చేయాలంటే మీకు ఎంతో సమయం పడుతుంది, ఎంతో కష్టపడతారు. ప్రతిష్ట చేయడం అంటే చిన్న విషయం కాదు, అది చాలా మహత్తరమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అట్లనే మగవాళ్ళందరూ కూడా దేవుడి మీద నీళ్లు పోసినప్పుడు అంగీ పనిని ఎవరు ఉండొద్దు, అంగీ పనిని ఒక్క మనిషి కూడా వేసుకోవద్దు. చెడ్డీలు ప్యాంటులు ఓం శ్రీరామ చెప్పండి ఒకసారి. ఈ ఒక్కటే జపం చేయాలి. ఎందుకంటే రాముడి నామం ఎక్కడ ఉంటే ఆంజనేయుడు అక్కడ వస్తాడు. మీరు చేసే ప్రతిష్ఠ ఏమిటి?
మాట్లాడినప్పుడు గొంతులు వచ్చినాయి, చెప్పేటప్పుడు వస్తలేదు. ఏం ప్రతిష్ట చేస్తున్నారు? ఆ ఆంజనేయుడు మళ్ళీ ఇక్కడికి రావాలి గట్టిగా పిలవంగానే అంటే మీరు ఏమనాలి? జై శ్రీరామ్ అనే జపాన్ని మీరు చేస్తూ ఉండాలి ఈ కార్యక్రమం అయ్యే వరకు కూడా. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనామవస్నవస్తమో ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతే బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ సంస్మరణార్థం సాం సర్వతో జయమంగళ లాభస్తేషాం జయస్తేషాం కుజస్తేషాం పరాభవః దేవరస్యామో హృదయస్థో జనార్దన ఆపదా అభిమాదజాః విశ్వజనిస్సహరిస్సహ ఆవనస్మా స్వోజప్రదనాసు దేహి భాగస్తన్న బుభరే ఏదో అస్మిత వక్రత్వా ఆదవిజస్య ప్రజేదః మన్యోకృతిః లాహం స్వాతరోర్భళదేయ ఆజమేహి అజందే అస్మి భూమే శర్వాన్ పదే జైనస్సహరే విశ్వదాయః అభిప్రేహి దక్షిణతో భవామేదా వృత్రాణ జంఘనా వభూరే భూమిదేధరణం మత్వ అగ్రమభావాంసి ప్రథమాపి భావా మన్యో ధరుదమారుగంధో హర్షమానాదో ధృయుతామరుత్వః మేజవ ఆయుధా సంశయాన అభిప్రయంతమరో అగ్నిరోపాః అగ్నిర్వమన్యోద్విషతః సహస్వతో ఓస్మాకమో మన్యో అధిపాపవేహ సంసృష్టం దనమాన్ ప్రచోదయాత్ సూర్యపత్నీ చ విద్మహే హనుమత్పత్నీ చ ధీమహి తన్నః సువర్తలాః ప్రచోదయాత్ తన్నో హనుమాన్ ప్రచోదయాత్ మన్యురాజాయ విద్వాసమానతిన్వయాజాసహస్కృతేన సహసా సహస్రదా మన్యురింద్రో మన్యురేవాసదేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః మన్యం విశైలదేవానుశీర్యాః పాహినో మన్యో తపసా సుజోషాః అభిమన్యోదవస్తవీయాన్ తపసా విజయమిత్రోనో అమిత్రః వృత్రః తస్యః చ విశ్వావసోన్య త్వం హిమన్యాభిభూత్యోచ స్వయం భూర్భామో దర్శయామి ఆందోళికానారోహయామి గజానారోహయామి రాజోపచార భక్త్యోపచార శిక్యోపచార భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ అపేశ్వరార్పణమస్తు. అనయా సంకల్పితాచ అష్టోత్తర దేవతావాహన పూజనే భగవాన్ సర్వంద్రీ పరమేశ్వర నమస్తే అస్త్రంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివదుతాయ శ్రీవరదమూర్తయే నమః. జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమాన్ ఓం శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమాన్ సముద్రాన్ని దాటిన వాడు ఆంజనేయుడు. ఆంజనేయుడికి ఉన్నటువంటి శక్తి మరొక దేవుణ్ణి మనం పోల్చలేము. ఇక్కడికైనా దూసుకెళ్లేటువంటి తత్వం ఉన్నవాడు, గర్వము పొగరు అహంకారం లేకుండా మాట్లాడగలిగేవాడు ఆంజనేయుడు.
अग्निमलं दद्य ओमप्रिये नमः सुतमहाय नमः सुताय नमः नित्यमस्मै स्वाग्ने प्रतिजागृत्येन मिच्छापूर्ते सकं केधामयं च पितृव्यवानमन् माताकं सी అట్లాడలేనే పొడుగ్గా మంటరా ఈ పొడుగ్గా తాడు పొడుగట్టి టైబిలేట్ वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय द्वेषे दुषे सर्वपरिहेषा स्वाहा ऐदुर्वेद्वा स्वाहा सोदीक्षया सारम्भव ध्यानसिद्ध्यो द्वाताघवे नमो नमः వేరే ఉండదు రోడ్డు ప్రోగ్రామ్ కి అసలు హలో హలో ఇదో ఇది కాదు హలో 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 యా జాదా గోషనిగో దేవేభ్యః శ్రీమం పురా అందామి బ్రౌనా మహం చదంధావాని సప్తదా సర్వో అంబధామాన సహస్రగౌర ఆయుర్గత్వో యోజనం బర్నేవో వదదే కృతా గోభాదైరన్న మమ నిరుదయ స్వాహ నిరుదైరన్న మమ వరుణాయ స్వాహ వరుణాయరన్న మమ వాయవే స్వాహ వాయవైరన్న మమ కుబేరాయ స్వాహ కుబేరాయరన్న మమ ఈశానాయ స్వాహ ఈశానాయరన్న మమ మే శయనం చ మే సుషా చ మే సుదినం చ మే స్వాహా పరాగతమాత్మానం ప్రతిష్ఠతి ఇదం తత్ పునరాదతే దీర్ఘాయుత్వాయ వర్చసే స్వాహా
नक्षत्राणामधिपतिः समावत् तस्मिन् ब्रह्मन् तस्मिन् कृते स्यात् श्यामाशिष्यस्यां प्रोधायामस्मिन् कर्मण्यस्यां देवो त्यागस्वाहा नक्षत्र बुधास्पदये ब्रह्मणोऽधिपतिः नवमामि तस्सज्ञानामधिपतिः समावत् तस्मिन् ब्रह्मन् तस्मिन् कृते श्यामाशिष्यस्यां प्रोधायामस्मिन् कर्मण्यस्यां देवो त्यागस्वाहा सज्ञानामधिपतिः नवमामि समावत् तस्मिन् ब्रह्मन् तस्मिन् क्षेत्रे श्यामाशिष्यस्यां प्रोधायामस्मिन् कर्मण्यस्यां देवो त्यागस्वाहा श्याम प्रोधायामस्मिन् कर्मण्यस्यां देवो त्यागस्वाहा परिकल्पया यावत् चंद्र अवनी सूर्या तिष्ठन्ति अधारिणः क्षेम धैर्य वीर्य विजय అందరు దండం పెట్టుండి బిడ్డ వాళ్ళు ఏమైనా పైసలు పెట్టుకుంటే పెట్టుండి అందరు దండం పెట్టుండి పంతుల మీద పడకుండి పో ముందరికి పో ఏం కాదు పో శ్రీ అభయాంజనేయ స్వామి పునఃప్రతిష్టాపన పునర్నిర్మాణ మహోత్సవం శ్రీ అభయాంజనేయ స్వామి కళ్యాణం సీతారాముల కళ్యాణం మహోత్సవం సందర్భంగా కృతజ్ఞతాభివందనలు మన గ్రామంలో షేరిపల్లి గ్రామంలో భక్త శ్రద్ధలతో అపూర్వ వైభవంగా నిర్వహించిన శ్రీ అభయాంజనేయ స్వామి పునఃప్రతిష్టాపన పునర్నిర్మాణ మహోత్సవం మరియు శ్రీ సీతారాముల కళ్యాణం నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనలు. ఈ మహోత్సవానికి ఘనంగా చరిత్రలు నిలిచేలా చేసిన భక్తులకు గ్రామ ప్రజలకు మరియు అన్నదాన దాతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మహోత్సవానికి ముందుండి నడిపించిన అన్ని కుల సంఘాలు భక్తులకు మరియు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ కార్యక్రమానికి అపూర్వ శోభను తీసుకువచ్చిన మన గ్రామ యువతకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మీ అందరి ఐక్యత సేవాభావం భక్తి ఈ మహోత్సవానికి మరియు అద్భుతంగా తీర్చిదిద్దాము. ఈ ఉత్సవాన్ని అలాగే ప్రతి సంవత్సరం మరింత వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన చరిత్రలో మన పల్లెలో చక్కని పంటలు పండాలని సంపదలో అభివృద్ధి చెందాలని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషంతో ఉండాలని అభయాంజనేయ స్వామి నవగ్రహ శ్రీ సీతారాముల కళ్యాణం దీవెన మన మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మన గ్రామ ఐక్యతతో ఆనందంతో అత్యధిక మహిమ ఎల్లప్పుడూ వెలుగొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్.